హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. నేను రిటైర్ అయిన వారానికి నా చిన్న కూతురు అమృత దగ్గర నుండి ఫోనొచ్చింది. "ఏం నిర్ణయించుకున్నావమ్మా? రాగిని వాళ్ళ కాలేజీలో ప్రిన్సిపల్ పోస్ట్ ఖాళీగా ఉందని తెలిసి జాయిన్ అవ్వమంటే ఆలోచించుకొని చెప్తానన్నావు. ఆ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నావు?" అడిగింది అమృత. "నీకు తెలుసు కదమ్మా, ఖాళీగా ఉండటం మీ అమ్మకి ఇష్టం ఉండదని. నువ్వు కిందటిసారి ఫోన్ చేసి చెప్పినప్పుడే కాలేజీలో చేరాలని నిర్ణయించుకున్నా. కానీ ఆ మరుసటి రోజు మీ అక్క అంజలి ఫోన్ చేసి, 'ఇక మీదట మా దగ్గరే ఉండడానికి రా అమ్మా' అడిగిందన్నాను. నాతో అక్క ఆ విషయం గురించి చెప్పలేదే. ఒకవేళ వెళ్ళినా ఓ వారం రోజులు, 10 రోజులో, అంతకు మించి నువ్వు ఉండలేవు కదమ్మా. ఇన్ని రోజులు ఉద్యోగం చేసిన దానివి. ఆ వచ్చిన తర్వాతైనా ఖాళీగా ఎలా ఉంటావు? నా మాట విని రాగిని వాళ్ళ కాలేజీలో ప్రిన్సిపల్‌గా జాయిన్ అయిపో. ఆ తర్వాత మళ్ళీ మనం కావాలనుకున్న అలాంటి అవకాశం రాదు" అంది అమృత. "మొన్నే కదా అమృత రిటైర్డ్ అయింది. కొన్ని చిన్న చిన్న పనులున్నాయి. అవి పూర్తయ్యాక ఆలోచిస్తాలే" అని చెప్పి ఫోన్ పెట్టేశాను. అలా ఓ 3 రోజులు గడిచాయి. ఏవేవో కొన్ని చిన్న చిన్న పనులుంటే పూర్తి చేసుకొని ఇంటి పట్టునే ఉంటున్నాను. సెలవు రోజుల్లో కూడా స్కూల్ ఉంటే బావుండనిపించింది నాకు. ఈ 10 రోజులుగా ఇంట్లో ఖాళీగా కూర్చోవాలంటే చాలా బోరుగా అనిపించింది. పోనీ అంజలి రమ్మని పిలిచింది కదా! వెళ్ళామా అంటే అమృత చెప్పినట్టు ఓ 4, 5 రోజులుండి తిరిగి రావాల్సిందే. ఆ తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితి. పని లేకపోవడంతో ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసంతా పాడవుతుంది. పోనీ అమృత చెప్పినట్టు కాలేజీలో చేరితే ఎప్పట్లాగే నాకు ఏదో ఒక పని ఉన్నట్టుంటుంది కదా అనుకుని అప్పటికే సమయం రాత్రి 11 దాటడంతో నిద్రలోకి జారుకున్నాను. ఆ మరుసటి రోజు ఉదయం కాస్త ఆలస్యంగా లేద్దామనుకున్నా, రోజు ఉదయాన్నే లేచే అలవాటుండటంతో 5:30కే మెలుకువ వచ్చింది. అప్పటికే శాంతమ్మ నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసి వంట పనుల్లో నిమగ్నమైంది. నేను నిద్ర లేచినట్టు ఎప్పుడు గమనించిందో ఏమో, కాఫీ కలుపుకొనొచ్చి నా చేతికి అందిస్తూ, "అప్పుడే లేచావేంటి రాధా? ఇంకాసేపు పడుకోపోయావా?" అంది. "మెలుకువ వచ్చేసింది శాంతమ్మ. మరి నువ్వేంటి నా కోసం లంచ్ బాక్స్ సర్దే పని లేకుండా ఉదయాన్నే వంట మొదలు పెట్టేశావు?" అడిగాను. నా మాటలకు శాంతమ్మ, "నాకు కూడా ఇదే సమయానికి వంట చేయటం అలవాటైందమ్మా" అంది నవ్వుతూ. "సరే, నువ్వు కూడా కాఫీ తెచ్చుకో శాంతమ్మ. ఇద్దరం కలిసి కాఫీ తాగుదామన్నాను." అలాగే అంటూ శాంతమ్మ వంటగదిలోకెళ్ళి కాఫీ కప్తో తిరిగొచ్చి నా పక్కనే కూర్చుంది. నా ఎదురుగా టీపాయ్ మీదున్న పేపర్‌ని తీసుకొని తిరిగేస్తుంటే శాంతమ్మ అడిగింది, "రాధా, పేపర్‌లో ఏదైనా వృద్ధాశ్రమం అడ్రస్ దొరుకుతుందేమో చూడమ్మా" అని. అప్పటికే నా కాఫీ పూర్తవటంతో కప్పును టీపాయ్ మీద పెడుతూ, "ఇప్పుడు వృద్ధాశ్రమం అడ్రస్ ఎందుకు అడుగుతున్నావు?" అడిగాను. అందుకు శాంతమ్మ, "అంజలి నీకు మీదట తన దగ్గరే ఉండమని అడుగుతుంది కదా! నువ్వు వెళ్ళిపోతే నేను ఏదో ఒక దారి చూసుకోక తప్పదు కదా రాధా! అందుకే అడిగాను" అంది శాంతమ్మ. పిల్లల దగ్గరికి వెళ్ళినా ఓ వారమో 10 రోజులో, అంతేకాని అక్కడే ఉండిపోతానని ఎలా అనుకున్నావు శాంతమ్మ? అయినా నా పిల్లల మనస్తత్వం ఏంటో నీకింకా అర్థం కాలేదా? పెద్దదానికి ఎంతసేపు నాతో చాకరీ చేయించుకోవడం తప్ప నా గురించిన ఆలోచన ఉండదు. చిన్నదానికి నాకన్నా నా దగ్గర ఉన్న డబ్బు మీదే ధ్యాస ఎక్కువ. వాళ్ళ గురించి తెలిసి కూడా నా మిగిలిన జీవితాన్ని వాళ్ళ దగ్గర గడిపేస్తానని ఎలా అనుకున్నావు శాంతమ్మ? అడిగాను. అందుకు శాంతమ్మ, ఏ తల్లిదండ్రులకైనా ఈ వయసులో పిల్లల దగ్గర ఉండాలని కోరుకోవడం సహజమే కదా రాధా! ఇద్దరు బిడ్డలుండి కూడా నువ్వు నాలాగా వాళ్ళకు దూరంగా ఉండటం ఎందుకమ్మా? ఈ వయసులో నా అన్నవాళ్ళు పక్కనే ఉంటే ఆ ధైర్యమే వేరు. ఇన్నాళ్ళంటే ఉద్యోగ కారణంగా పిల్లలకు దూరంగా ఉండక తప్పలేదు. ఇప్పుడు అలాంటి బాధ్యతలు ఏమీ లేవు కదా! మరి ఇంకెందుకు పిల్లల దగ్గరికి వెళ్ళి ఉండటానికి ఆలోచిస్తున్నావు? అడిగింది శాంతమ్మ. చెప్పాను కదా శాంతమ్మ, వాళ్ళ స్వార్థం కోసమే కానీ
ఈ తల్లి మీద ప్రేమ ఉండి కాదు నన్ను వాళ్ళు రమ్మనేది. అయినా ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం నాకేంటి? ఇక మీదట కూడా నెల నెలా పెన్షన్ వస్తుంది. ఒంటరిగా ఉన్నాననే భావన లేకుండా నాకు తోడుగా ఈ శాంతమ్మ ఉంది. నాకింకేం కావాలి? అని శాంతమ్మ 2 చేతుల్ని నా చేతిలోకి తీసుకున్నాను. నా మాటలకి శాంతమ్మ కలలో నీళ్లు తిరిగాయి. "ఎందుకా కన్నీళ్ళు శాంతమ్మ?" అడిగాను. "ఎందుకమ్మా రాధా? నేనంటే నీకు ఇంత అభిమానం?" అడిగింది శాంతమ్మ. "నువ్వు నాకు చేసిన సహాయంతో పోలిస్తే నేను నీ మీద చూపించే అభిమానం చాలా తక్కువ" అన్నాను. "ఇలాంటి మంచి మనిషి దగ్గర ఆశ్రయం పొందటం నిజంగా నా అదృష్టం రాధా" అని శాంతమ్మ, "నువ్వు పేపర్ చదువుతూ ఉండు రాధా, నేను టిఫిన్‌కి కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటాను" అంటూ వంటగదిలోకి వెళ్ళింది. శాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోవటంతో నేనొక్కసారిగా ఆలోచనలో మునిగిపోయాను. ఎంతసేపు నేను నా కూతురి దగ్గరికి వెళ్ళాలా? లేదంటే మళ్ళీ ఏదైనా ఉద్యోగంలో చేరాలని ఆలోచిస్తున్నాను తప్ప శాంతమ్మ గురించి ఆలోచించడం లేదేంటి? గత 12 సంవత్సరాలుగా శాంతమ్మ మా ఇంట్లో ఒకరిగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు నా దారి నేను చూసుకొని వెళ్ళిపోతే మరి శాంతమ్మ పరిస్థితి ఏంటి? ఈ వయసులో తను ఎక్కడికి వెళ్తుంది? అనుకుంటూ ఆలోచిస్తున్న నాకు ఒకసారిగా గతమంతా కళ్ళ ముందు కదలాడింది. రాధ ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయింది. తన భర్త శ్రీనివాసరావు బ్యాంకులో అకౌంటెంట్గా చేసేవాడు. రాధ చిన్నతనంలోనే తనకు తల్లి పోతే తల్లి తండ్రి అన్నీ తానే పెంచాడు. రాధ తండ్రి సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం ఇంటి ఎదురుగానే ఉండేది శాంతమ్మ కుటుంబం. ఇరు కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా తల్లిలేని పిల్లని రాధని శాంతమ్మ చాలా ప్రేమగా చూసుకునేది. రాధ యుక్త వయసులోకి వచ్చినప్పటి నుంచి మొదలుకొని పెళ్ళి, కాన్పులు అలాంటివన్నీ కూడా శాంతమ్మ చేతుల మీదుగానే జరిగాయి. శాంతమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. ఊళ్ళో తమకున్న 2 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ భార్యాభర్తలిద్దరూ కుటుంబాన్ని పోషించుకునేవారు. వాళ్ళకిద్దరూ మగపిల్లలే కావడంతో ఎంత కష్టమైనా సరే పిల్లలిద్దరికీ మంచి చదువు చెప్పిస్తే త్వరగా చేతికి అందివస్తారని ఉన్న 2 ఎకరాల పొలం అమ్మి పిల్లలిద్దరిని ఇంజనీరింగ్ చదివించారు. చదువు పూర్తి కాగానే ఇద్దరికీ హైదరాబాద్లో మంచి ఉద్యోగాలు వచ్చాయి. తమకు తగిన సంబంధాలు చూసి పెళ్లిళ్ళు జరిపించారు. ఉద్యోగులు చేరిన మొదట్లో తల్లిదండ్రులు తమ చదువుల కోసం చేసిన అప్పులు కొన్ని ఉంటే తీర్చి, అంతకు ముందులా వ్యవసాయం లేని కారణంగా తమ ఖర్చులకు డబ్బులు పంపించే కొడుకులు పెళ్ళై పిల్లలు పుట్టిన కొంతకాలానికి వాళ్ళకొచ్చే జీతం తమ ఖర్చులకే చాలడం లేదు, ఇంకా మీకెక్కడి నుంచి డబ్బు పంపాలి అని డబ్బు పంపడం మానేశారు. వయసైపోయిన కారణంగా శాంతమ్మ భర్త పని చేయటం మానేశాడు. భర్త ఆరోగ్యం సహకరించకపోవడంతో శాంతమ్మనే తనకు తెలిసిన పనుల్లా చేస్తూ ఇంటి ఖర్చుల కోసం డబ్బు సంపాదిస్తుండేది. అలా 5 సంవత్సరాల తర్వాత శాంతమ్మ భర్త అనారోగ్య కారణంగా కాలంచడంతో శాంతమ్మ ఒంటరిదైపోయింది. అప్పటికే రాధ తండ్రి సుబ్రహ్మణ్యం కూడా పోవడంతో శాంతమ్మకు సంబంధించిన విషయాలేవి రాధకు తెలియకుండా పోయాయి. కొంతకాలానికి ఊళ్ళో తండ్రి నుంచి తనకు వచ్చిన ఇంటిని అమ్మాలనుకున్న రాధ తమకు తెలిసిన వాళ్ళకి ఇంటిని చూపించాలని భర్తతో వెళ్ళే క్రమంలో శాంతమ్మను కలిసింది. శాంతమ్మ ప్రస్తుత పరిస్థితి గురించి తెలిసి రాధ బాధపడింది. చిన్నప్పుడు తనని తల్లిలా ఆదరించిన తీరు భర్తతో చెప్పుకుంటూ బాధపడింది రాధ. చిన్నప్పుడు నీకంత సహాయం చేసిందంటున్నావు, మరిప్పుడు శాంతమ్మ ఇన్ని కష్టాల్లో ఉందని తెలిసి సహాయం చేయవా రాధా? అడిగాడు రాధ భర్త శ్రీనివాసరావు. శాంతమ్మ అసలే ఆత్మాభిమానం గల మనిషి. డబ్బిస్తే తన మీద జాలితో ఇస్తున్నామనుకుంటుంది అంది రాధ. సహాయం అంటే కేవలం డబ్బు మాత్రమని ఎందుకు అనుకుంటున్నావు రాధా? అడిగాడు శ్రీనివాసరావు. మరి శాంతమ్మకి ఇంకే విధంగా సహాయపడగలమండి? అడిగింది రాధ. అందుకు శ్రీనివాసరావు, మన ఇంట్లోనే తనకి ఆశ్రయం కల్పిద్దాం రాధా. మన పెద్దవాళ్ళందరూ కాలం చేశారు, పెద్ద దిక్కుగా మనకు మాత్రం ఎవరున్నారని అనడంతో, రాధా, మీ ఆలోచన బాగుందండి, కానీ అందుకు శాంతం ఒప్పుకుంటుందో లేదో అంది రాధ. తనకిష్టమైతేనే, ఇందులో ఎలాంటి బలవంతం లేదు అని శ్రీనివాసరావు అనటంతో రాధ శాంతమ్మని అడిగింది.
అందుకు శాంతమ్మ మొదట నిరాకరించినా, రాధా, నేను నీ కడుపున పుట్టలేదనే కదా నా దగ్గర ఉండటానికి నిరాకరిస్తున్నావు అని శాంతమ్మ అనడంతో, నా కడుపున పుట్టిన కొడుకులే కాదని వెళ్ళిపోయారు. అలాంటిది నా వల్ల నీకెందుకు ఇబ్బంది అని అలా అన్నాను కానీ, నాకు మరో ఉద్దేశంతో కాదమ్మా అంది శాంతమ్మ. నువ్వు మా ఇంట్లో ఉండటానికి మాకెటువంటి ఇబ్బంది లేదు శాంతమ్మ. స్వయంగా నా భర్త చెప్పడంతోనే నేను నిర్ణయం తీసుకున్నాను అని రాధ చెప్పాక, రాధతో వెళ్ళటానికి ఒప్పుకుంది శాంతమ్మ. అలా అప్పటినుంచి శాంతమ్మ రాధ ఇంట్లోనే ఉంటుంది. అప్పటికి రాధకి మరో 7 సంవత్సరాల సర్వీస్ ఉంది. వద్దన్నా వినకుండా వంట మనిషిని మాన్పించి శాంతమ్మనే వంట పని, ఇంట్లో వాళ్ళకి కావలసినవన్నీ సమకూర్చి పెట్టడం చేస్తుంది. రాధ, శ్రీనివాసరావు తమ ఇద్దరి కూతుర్ల చదువు పూర్తవటంతో వాళ్ళకు పెళ్లిళ్ళు జరిపించారు. అలా 2 సంవత్సరాలు గడిచాక మరో సంవత్సరంలో శ్రీనివాసరావు రిటైర్ అవుతాడనగా హఠాత్తుగా గుండెపోటుతో కాలం చేశాడు. ఓవైపు ఉద్యోగ బాధ్యతలు, మరోవైపు శాంతమ్మ తోడుగా ఉండటంతో రాధ తన భర్త ఇక లేని బాధ నుండి త్వరగానే కోలుకుంది. అలా మరో 4 సంవత్సరాలు గడిచి రాధ రిటైర్డ్ అయింది. తల్లి రిటైర్డ్ అయిన విషయం తెలిసి రాధ పెద్ద కూతురు అంజలి తల్లినికి మీదట తన దగ్గరే ఉండమని కోరింది. ఆ విషయం తెలిసి రాధ చిన్న కూతురు అమృత, ఎందుకమ్మా ఇప్పటి నుంచి నువ్వు మా మీద ఆధారపడటం? నాకు తెలిసిన ఒక కాలేజీలో ప్రిన్సిపల్ పోస్ట్ ఖాళీగా ఉంది. నీకున్న అనుభవంతో సమయం వృధా చేసుకోవటం ఎందుకు? అందులో చేరిపోమ్మా అనే సలహా ఇవ్వటంతో రాధకి ఏది నేను తీసుకోవాలో అర్థం కాలేదు. రాధ ఇక మీదట తన పిల్లల దగ్గరే ఉండబోతుందనుకునే శాంతమ్మ తన దారి తను చూసుకోవాలనుకుంటుందన్న విషయం గ్రహించిన రాధ, ఇక మీదట నా మిగిలిన జీవితాన్ని పిల్లల దగ్గర గడపాలా, లేదంటే తిరిగి ఏదైనా ఉద్యోగంలో చేరిపోవాలనే ఆలోచిస్తున్నాను కానీ, ఇన్నేళ్ళుగా నన్నే నమ్ముకుని నా ఇంట్లో మనిషిగా ఉన్న శాంతం గురించి ఆలోచించలేకపోయానే. నిజమే, నేను వెళ్ళిపోతే తనకు ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేరటం తప్పితే మరో దారి లేదు. నా కూతుళ్ళు ఇద్దరు ఎలాగో వాళ్ళ స్వార్థం కోసం తప్పితే నా గురించి ఆలోచించడం నాకు తెలుసు. అలాంటప్పుడు వాళ్ళు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి? పైగా నా దారి నేను చూసుకుంటే శాంతమ్మ పరిస్థితి ఇంకాను. నన్నే నమ్ముకొని వచ్చిన ఆవిడకి న్యాయం చేయాలంటే ఇక మీదట కూడా నేను నా ఇంట్లోనే ఉండాలి. డబ్బుగా ఎటువంటి ఇబ్బంది లేదు. మళ్ళీ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఇంతకాలం ఉద్యోగం చేసిన కారణంగా ఇక మీదట ఖాళీగా కూర్చోవాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. నా చిన్న కూతురు చెప్పినట్టు నా విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం ఎందుకు? అందుకని తను చెప్పినట్టు ఉద్యోగం చేయడం కాకుండా ఎప్పటి నుంచో ఈ సమాజానికి ఎంతో కొంత నా వంతు సేవ చేయాలనే నా కోరికను నెరవేర్చుకోవడానికి ఇదో చక్కని అవకాశంగా ఎందుకు అనుకోకూడదు అని ఆలోచిస్తున్న రాధ శాంతమ్మ పిలుపు విని ఉలిక్కిపడింది. ఏంటి రాధా, ఇప్పటికి 3 సార్లు పిలిచాను. టిఫిన్ రెడీ అయింది, తిందువు గాని రా అని. ఏం మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు అని అనటంతో, ఏదో గుర్తొస్తేనూ ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాను శాంతమ్మ. అది సరే కానీ నీతో ఒక విషయం గురించి చెప్పాలి, ఇలా వచ్చి కూర్చో అని పిలిచాను. చెప్పు రాధా అని శాంతమ్మ నా పక్కనే వచ్చి కూర్చుంది. వెంటనే శాంతమ్మకు విషయం చెప్పాను. అందుకు తను సంతోషించి, నీతో పాటు నేను కూడా నాకు చేతినంత సహాయం చేస్తాను రాధా అంది. ఆ మరుసటి రోజు నుండి నేను శాంతమ్మ మాకు దగ్గరలో ఉన్న అనాథ పిల్లల ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్ళి తమకంటూ ఎవరూ లేరని బాధపడే వాళ్ళకు మేము ఉన్నామని ధైర్యాన్ని ఇచ్చి మాకున్నంతలో ఎక్కువ సమయాన్ని వాళ్ళతో గడుపుతూ సంతోషంగా జీవిస్తున్నాం. మరి దండి రోజు కదా, ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి మంచి కథల్ని వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.